మా తండ్రి సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యం ధ్యానించటకు నీ కృపనిచ్చి ఉన్నావు. యేసయ్య నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మా జీవితాలలో మరొక నూతన దినాన్ని ఇచ్చావు. నీ వాక్యం ధ్యానించటకు నీ కృపనిచ్చావు. నా తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో వాళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీ పరిశుద్ధ స్వరం మాకు వినిపింపచేసి ఈ ఆత్మ సంబంధమైన సంగతులను మాకు నేర్పించమని నజరేయుడు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఒకసారి త్రియేక దేవుని శుభములను నేను మీకు తెలియజేస్తూ పరిశుద్ధాత్మ అంశంలో వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో చివరి భాగానికి వచ్చాం. టు గ్లోరిఫై గాడ్. మొదటిది ద కన్విన్స్ ద వరల్డ్, లోకమును దేవుని అని పాపము నిమిత్తమై, దేవుని నీతి నిమిత్తమై, తీర్పు నిమిత్తమై ఒప్పింపచేయును అనే మాట చూసాం. మరి రెండవ ఆ భాగంలోకి వచ్చేటప్పుడు వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో మరి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఇట్ ఇన్స్ట్రక్ట్స్ ద చర్చ్, సంఘాన్ని దేవుని గురించిన సంగతులతో బోధించేది. నాట్ ఓన్లీ ద టీచింగ్ మినిస్ట్రీ బట్ ఇట్ ఆల్సో ప్రీచెస్ టు అస్. అది బోధించి ఆయన సంగతులు మనం జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ మనను దేవుని గురించిన పరమను బోధించే విధానంగా అది దాని వర్క్ లో మనం చూసాం, ఆయన వర్క్ లో. మరి మూడవది ఏ రీతిగానైతే పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుస్తుంది అనేది బాగా ఆలోచన చేస్తే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ గ్లోరిఫై గాడ్ అనే దానికి వచ్చినప్పుడు ఒక 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు కానీ 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనం ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి, మొదటి మనకేం చేస్తుంది? అది బోధిస్తుంది. ఆత్మ బోధిస్తుంది. బోధించి అది దేవుని యొక్క మర్మ సంగతులు మనకు జ్ఞాపకం. దట్ మీన్స్ బై టీచింగ్ us once again, teaching us about the gospel of Jesus Christ. ఇప్పుడు యేసుప్రభు బ్రతికి ఉన్నప్పుడు, తన భూలోకవాసిగా ఉన్నప్పుడు, అనగా పరలోక తండ్రి అయిన తన దేవుడు భూలోకంలో తన 3 సంవత్సరముల జీవితంలో మరి ముఖ్యంగా ఆ సువార్త ప్రకటనలో ఆయన మనతో చెప్పిన సంగతులను ఆయన తిరిగి మనకు బోధిస్తూ, వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ సాక్ష్యం ఇచ్చి ఏమంటాడు అక్కడ? జ్ఞాపకం. మొదట బోధించి జ్ఞాపకం చేస్తాడు. అదే 15-26 కుదరండి. ఆత్మ వచ్చినప్పుడు మనం ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి హౌ హోలీ స్పిరిట్ ఇస్ గోయింగ్ టు గ్లోరిఫై గాడ్ ద సన్. మనకు ఆయన ఏమంటాడో తెలుసా? నేను నిన్ను మహిమపరిచినట్లుగా ఈ సమయంలో నన్ను మహిమపరచు. The way I have glorified you, and now the Holy Spirit is glorifying the Son of God. Yes. దీంట్లో చాలా సంగతులు మనకు ప్రభు బోధిస్తున్నాడు. By teaching us what the Holy Spirit teaches is about our conviction of sin. మన పాపం నిమిత్తమై ఆయన ఒప్పింపజేసిన బోధన మన జ్ఞాపకం చేస్తారు. See, what this Holy Spirit is doing is going to recapping everything. ఆ రీక్యాప్ లో ఏ రీతిగా దేవుడు మనల ఎడల తన కృపను కనపరిచినాడో, లోకమునకు కనపరచడం వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. నశించిన దానిని ఏ రీతిగా యేసు ప్రభు తను అప్పగించుకొని తన రక్తమును చిందించి ప్రాణమునకు బదులుగా తన ప్రాణమును అప్పగించి తన రక్తమును క్రయధనముగా చిందించి వాగ్దానములు లేఖనముల నెరవేర్పులో మానవుణ్ణి తిరిగి తన హక్కును చేర్చుకొని సంరక్షించిన విధానాన్ని మరి ఒక్కసారి మనకు జ్ఞాపకము చేసి, మరి ఒక్కసారి మనకు బోధించి, దానిలో దేవునికి ఘనత మహాప్రభావములు చూపించి, ఏ రీతిగానైతే దేవుడు మానవునితో ఉన్నప్పుడు తాను చేసిన క్రియల వలన మానవుని తిరిగి తనలో సమకూర్చుకుని ఉన్నాడు, ఆ గొప్ప ఔన్నత్యాన్ని గుర్తు చేసి దేవుణ్ణి మహిమపరుస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే కాకుండా దేవుని బిడ్డలారా, పాపం యొక్క పర్యంతం అనగా మరణం, ఆ మరణం నుండి దేవుడు మనల్ని ఏ రీతిగా తాను సమర్పించుకొని
మన చేయి పట్టుకొని మరణంలో నుండి జీవనంలోకి నడిపించి ఉన్నాడో, ఆ నడిపించడానికి ఆయన చేసినటువంటి కార్యములను వారు ఏ రీతిగా దేవుణ్ణి గణపరిచినారో దాన్ని బోధించి ఆయన పరిశుద్ధాత్మ ఆ కుమారుడు దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరిచినాడో మనం చూస్తున్నాం. నిజమే. మరి ఒకసారి బోధిస్తాడు మనకి ఏంటంటే, విల్ హెల్ప్ అస్ టు సీక్ ద గాడ్స్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్. దేవుని జ్ఞానాన్ని పొందడానికి మనం బోధిస్తాడు. పరిశుద్ధాత్మ ఎట్లా మాట్లాడుతుంటాడు అంటే, నేను చెప్పాను కదా, వాక్యము ద్వారా, ప్రార్థనలో వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని శుద్ధి మెత్తగా వినిపిస్తూ ఉంటాడు. ఇది అనుభవం ద్వారా వచ్చేది. మనం దబదబ ప్రార్థన చేసి దేవానికి స్తోత్రం మాకు ఆత్రమని పోవడం కాదు. మనం ప్రార్థన చేసి ఏం చేస్తామంటే, గత్యంతరం లేక పొద్దున్న లేచి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వాక్యం దబదబ చూసుకొని దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని దబదబ చెప్పేసి తయారై స్నానం చేసి ఉరుకుడే. అట్లా కాదు. ప్రభువును ప్రార్థించినప్పుడు నువ్వు ఏ రీతిగా ప్రభుకు అన్ని సంగతులు బోధిస్తున్నావో, చెప్తున్నావో, బయలుపరుచుకుంటున్నావో, ఆ రీతిగా ప్రభువు నువ్వు ప్రార్థించినప్పుడు నీవు ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. నేను చాలా సంగతులు మీకు జ్ఞాపకం చేస్తుంటాను, కొన్నిసార్లు మర్చిపోతుంటాం కదా. ఏంటంటే మన ప్రార్థన భాష దేవుని వాక్యమే. మన ప్రార్థన భాష దేవుని వాక్యమే. దేవుని వాక్యం మన నోట ఉన్నప్పుడు ప్రార్థించే భాషను ఆయన మన నోట ఉంచుతాడు. మనం మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారమైన ఆ భాష ప్రభువునకు అది వినుటకు చాలా అంగీకారయోగ్యంగా ఉంటుంది కనుక, వినుటకు సొంపుగా ఉంటుంది కనుక ప్రభు సన్నిధానికి చేరుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో లాంగ్వేజ్ దట్ గాడ్ కెన్ రీచ్ ద గాడ్, అండ్ గాడ్ హ్యాస్ రియల్లీ టాట్ us ద లాంగ్వేజ్ త్రూ ద స్క్రిప్చర్స్. మన నోట ఆయన మాట ద్వారా ప్రార్థించినప్పుడు అది ప్రభు సన్నిధానంలో చేరుతుంది. ఆ ప్రార్థన మన నోట ఉంచి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాక్యంతో ఆయన మెల్లని వాక్యానుసారమైన శుద్ధి మెత్తని స్పర్శ స్వరం వినబట్టి మొదలు పెడుతుంది. It slowly starts to listen to you. I want to tell you a fact. మీరు అనుకోవచ్చు, నేను కూడా కంఫర్టబుల్ గా కన్విన్స్ అయ్యి క్వైట్ గా ఉండవచ్చు ఈ ఏజ్ గురించి కానీ వేరే వేరే విషయాలు. I would have been something else today. But when the executive committee was going, I was praying. My wife was beside me and people were beside me. చాలా కంఫర్టబుల్. ఎట్లుంటుందంటే ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొన్నిసార్లు కొంతమంది మాట్లాడరు, వాళ్ళకి తెలుసు జరుగుతుంది అన్యాయం అని, కానీ వారి నోట ఆ మాట రాదు, ఎదుర్కొనే మాట రాదు. ఆ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు అడిగాను, ప్రభువా నేను ఊరుకుండవలనా, లేదా ఇది అన్యాయం కదా, రాబో సంఘమునకు ఇది యంగ్ పాస్టర్స్ కు రాకుండా ఏజ్ ఇంక్రీజ్ చేయబట్టి యంగ్ లెగ్స్ లేకుండా ప్రభువా ఇది ద్రోహం, ఇది చేస్తున్న ఉద్దేశం ఇది మంచిది కాదని నేను గ్రహించి ప్రభుని అడుగుతున్నప్పుడు నిలబడు అనే స్వరం నాకు వినబడింది. డోంట్ అలౌ దిస్ ఈస్ గోయింగ్ టు హార్మ్ ద చర్చ్. ఆ ఒక్క మాటతో నేను ధైర్యంగా లేచి దీనిని అపోజ్ చేయడం వలన జరిగిన పరిణామం మీరు అందరూ గమనించి ఉన్నారు. ఈ స్వరం వినడానికి పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానమును పొందుటకు బోధిస్తూ దేవుని యొక్క సాక్ష్యాన్ని మన హృదయంలో దాచి ఉంచుతుందని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇట్ హెల్ప్స్ టు సీక్ ద విజ్డమ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ in fighting against the injustices. సో వాక్యంలో నుంచి దేవుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఏ రీతిగా అయితే నమ్మాలనో, ఏ రీతిగా బిహేవ్ చేయాలనో, పాపం నిత్యమే ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలనో అది మీకు బోధిస్తూ నడిపిస్తుంది. చూడండి దయచేసి, కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 8:13 వచనం. 13 వచనం. 8:13. ఓకే తండ్రి. రాతి నెల నుండి వారెవరగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించని వారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోవుదురు. See, now the word of God is reminding about the seed that has been sown on the hard soil. బండమైన దాంట్లో ఏమైతుంది, ఏరు లోపల చొచ్చుకొని పోదు, కానీ కొద్ది రోజుల తర్వాత నాశనం అయిపోతుంది. It has a little life, but slowly it fades away. అది చచ్చిపోతుంది. నిజమే, దేవుని యొక్క పరిశుద్ధాత్మలోనికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా అనగా మన జీవిత విధానంలో మంచి నిలబడి ఏ రీతిగా మనం అభివృద్ధి చెందాలో మనకు బోధిస్తూ ఆ వాక్యాన్ని మనం ఒకసారి మనం హెచ్చరించినప్పుడు ఆ వాక్యము తన కార్యమును ఒక విశ్వాస జీవితంలో చేసినప్పుడు, నా ప్రభువా నా దేవా అని తోమా ఎప్పుడైతే గుర్తుపడి
గుర్తించి ఆ గొప్ప అర్థనాదంతో లేదా ఆ యొక్క స్వరంతో ప్రభును స్తుతించినాడు. ఆ స్తుతిని ప్రజలకు తిరిగి బోధించి దేవుని మహిమపరుస్తుంది. దట్ ఈస్ వేర్ ద గ్లోరిఫైయింగ్ గాడ్. దట్ మీన్స్ the reaction of the God's work in our lives, by reminding that reaction to the people again, it points to the glory of God and glorifies God. కనుక పరిశుద్ధాత్మ చాలాసార్లు మనం ఎట్లా కనపరుస్తుంది కుమారుడు అంటే దిస్ ఈస్ ద వే. అండ్ ఇట్ టీచర్స్ టు మనకి దేవుని యొక్క వాక్యములకు దేవుని స్వరమునకు విధేయత కలిగి ఉండి దేవుని వచ్చిన జ్ఞానమును మన హృదయంలో తీసుకుని వచ్చి దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మన జ్ఞాపకం చేస్తూ దాన్ని మనకు అర్థమయ్యేలాగా మన జీవితాల్లో కనపరుస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ యొక్క కార్యంలో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మకే గోచరం అవుతూ ఉంటాయి. 1 కొరింథీ 2వ అధ్యాయము 11-12 వచనాలు నేను చదువుతాను. 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. 9వ వచనం చదువు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వాడి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయముకు గోచరము కదా. అంటే దేర్ ఆర్ అన్నోన్ టు థింగ్స్. ఏవైతే దేవుడు మానవం చేసి ఉన్నాడో అని కొన్నిసార్లు కంటి కనబడవు, కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంటాడు, కిందికి వచ్చిన ఏమంటాడు, మనుషుల హృదయంకు ఏమీ అర్థం కాలేదు, కనబడలేదు అని రాయ. అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒకటి మర్మములు మనుషుల ఆత్మకే తెలియదు, కానీ మరి ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన హృదయంలోనికి వచ్చి గోచరం చేసి, అంటే అగోచరమైన వాటన్నింటినీ గోచరం చేసి, అదృశ్యమైన అంటే దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని, పైనుండి వాటిని మనకు బయలుపరిచి దేవుని యొక్క కార్యం మన జీవితంలో ఏ రీతిగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని కనపరుస్తుందో చూపించి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లుంటుందని చెప్పాలండి, క్రికెట్ ఆడుతుంటారు కదా, ఎవరైనా బాల్ వికెట్ కు తగలగానే అన్నిటికీ లైట్స్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ హోలీ స్పిరిట్ తగిలిందని తెలుస్తుంది అక్కడ. హోలీ స్పిరిట్ మన జీవితంలోకి రాగానే దెర్ ఈస్ ద లైట్ దట్ గోస్ త్రూ, అన్నిటిని దాటి వెళ్ళి చూపిస్తుంది మనకు. దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ విదిన్ యూ. దేర్ఫోర్ ఏది కూడా దాచి ఉండదు. దేవుని వెంటనే మనం ఏమంటాం, ప్రభువా కనపరిచినందుకు నీకు వందనాలు, మహా గొప్ప దేవుడు, నా తండ్రి నా గుడితనము తెరిచి, నా మనోనేతను తెరిచి నీ యొక్క సత్యాన్ని చూపించే వరకు నీకు మహిమ. హియర్ ద హోలీ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ టు ఎన్లైటన్ యూ. నీకు దేవుని గురించిన మర్మమును బోధించి దేవుని జ్ఞానం తీసుకుని వస్తుంది కనుక వెంటనే వెలుగుమయమైన జీవితం నీకు ప్రసాదింప చేయబడుతుంది. అవును దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ ఇస్ ఎన్లైటన్స్ అవర్ మైండ్స్. మన మనసులను అది ఎన్లైటన్ చేసి, అది మన యొక్క జీవితంలో మనకు దేవుని గూర్చినటువంటి సంగతులు డిజైన్ అనగా గ్రహించుట చేసి అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. It enlightens us. It helps us to obey the word of God. It helps us to understand and hear the voice of God. ఆ రీతిగా మనను ఉత్తేజపరిచి దేవుని యొక్క జ్ఞానమును మనం కలుగు చేస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసును పవిత్రపరచుకునే వాడయుండి ప్రేమించుడి. ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారు అందమంతయు గడ్డి పోలి ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిత్యము ఉన్నటువంటి సజీవమైన నిరంతర వాక్యము. ఈ నిరంతర వాక్యాన్ని బోధిస్తూ దేవుడు మన ఇలా చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తుంది. 2వ మాట అంటాడు అక్కడ, సాక్ష్యం ఇస్తూ, విట్నెస్ బై వర్డ్ బై విట్నెస్. విట్నెస్ ఇస్తుంది. ఏం విట్నెస్ ఇస్తుంది మనకు?
How does the Holy Spirit is going to give us witness? ఒకసారి విట్నెస్ పోకముందు మనం రెండవ కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం 2 కొరింథీ 4:16 మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు. 4వ అధ్యాయం 16వ వచనం. అంతే తండ్రి గారు. కావున మేము అధైర్యపడ, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము వాటిని చూడకయు అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుచున్నది. What are the things that we are going to be unseen things? కనపడని గోచరంగా అంటే మనకు కనపడని అర్థం కాని సంగతులను బోధిస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటిది? ఆయన వెళ్ళిపోతున్నాడు. కొద్ది కాలం మీతో ఉంటాను, తర్వాత ఉండను అంటున్నాడు. 17వ అధ్యాయం చూస్తే ప్రభా నువ్వు అప్పగించిన వాడిని నేను తిరిగి అప్పగిస్తున్నాను అంటాడు. నేను మహిమపరిచిన రీతిగా ప్రభా నేను మహిమపరచబడే దినం ఆసనమైంది, పరిశుద్ధాత్మను పంపించబడుతుంది, బోధించి సాక్ష్యం ఇచ్చి నన్ను గూర్చి అది మహిమపరుస్తుంది అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈయన పోయిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటిది? ఆయన ఉన్నప్పుడు ఉన్నది అర్థం కానిది ఏంటిది? ఇప్పుడు ఆయన పోయిన తర్వాత అర్థమయ్యేది ఏంటిది? ఇది నిరంతరం కొనసాగించబడి రాబో తరం వారికి కూడా బోధించవలసినది. దేర్ ఇస్ నో ఎండ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. ముందుకు సాగి వెళ్ళవలసి ఉంది, రాబోయే తరాన్ని కూడా బోధించవలసి ఉంది. కనుక పరిశుద్ధాత్మ బోధిస్తూ సాక్ష్యం ఇస్తూ జ్ఞాపకం చేస్తుంది. 2000 సంవత్సరాల కింద జరిగిన దానిని ఈ రోజు కూడా బోధిస్తూ జ్ఞాపకం చేస్తూ అది మనకు రిమైండ్ చేస్తూ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనకు కలుగ చేస్తుంది. అందుకే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుని బదులుగా రాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడిగా మన మధ్య ఉన్నాడని చూపించడానికి వచ్చింది వాక్యం ద్వారా. వాక్యంలో ఉన్న క్రీస్తుని చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మొదటిది ఆయన ఆగమనం గురించి బోధిస్తుంది. ఇట్ కంటిన్యూస్లీ గోయింగ్ టు టీచ్ us and give witness to those things. విట్నెస్ కదా తర్వాత ఏం టీచర్స్ అంటే ఆయన ఆగమనం లేఖనం ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కన్యక మరి గర్భంలో ధరింపబడి ఆమెకు పుట్టాడు. కొంత పిల్లల కాలమందు ఆయన బాధపడి సిలువపడి చనిపోయాడు. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఉంటాడు కంటిన్యూస్ గా, రాబోయే తరానికి బోధిస్తూనే సాగుతుంది. ఇంకేమంటాడో తెలుసా? ఆయన మరణం, ఆయన జీవిత విధానం, ఏ కార్యాలలో ఆయన మహిమపరచబడ్డాడు. నేను లాస్ట్ లో చెప్తాను. ఎస్ మై డియర్ చిల్డ్రన్, ఆయన రిజరక్షన్, ఆయన అసెన్షన్, హౌ గాడ్ gave his gospel through his death and resurrection. ఒకవేళ పునరుత్థానమయ్యేది లేకపోయి ఉంటే, చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, క్రైస్తవ విశ్వాసానికి 3 పునాది రాళ్ళు. ఒకటి పాప క్షమాపణ, రెండవది శరీర పునరుత్థానం, మూడవది నిత్య జీవం. ఈ 3 విశ్వాస పరిణామాలపై క్రైస్తవ విశ్వాసం గత 2000 సంవత్సరాలు ప్రయాణిస్తూ వచ్చింది. ఈ సంగతి తిరిగి జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధాత్మ. దేవుని మహిమపరుస్తుంది. ఎందుకు మన కొరకు చనిపోయాడు ఆయన? తను తాను దేవుని కుమారుడై ఉంటే అది యోగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని he emptied himself. దీన్ని జ్ఞాపకం చేసి దేవుని యొక్క మహిమను గణపరుస్తూ లోకానికి తిరిగి తెలియజేస్తుంది. టైమ్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ ఇట్ రిమైండ్స్ హౌ గాడ్ హెస్ ఇంటర్వ్యూన్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ రీతిగా దేవుడు తను కనపరుచుకున్నాడు జ్ఞాపకం చేస్తూ మహిమపరుస్తుంది. ఆ రీతిగానే పునరుత్థానంలో రూపాంతర అనుభవంలో ప్రభుతో ఉంటే దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆత్మస్వరూపిగా ఏ రీతిగా మానవుడు మార్చబడగలడో అది బోధిస్తూ వచ్చింది. ఆరోహణం చాలా మందికి అర్థం కాదు, ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా. ఆ ఆరోహణం యొక్క గొప్పదనం ఏందో తెలుసా? ఆయన పరలోకంలోకి ఎక్కి తిరిగి వెళ్ళి తనైన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండటం వలన తన రాజ్యాన్ని తిరిగి ముద్రించాడు.
స్థాపించుకున్నాడు. He has established his kingdom. భూలోకంలో తన సువార్త ప్రకటన ద్వారా, మరణ పునరుత్థానం ద్వారా మానవుని తిరిగి తన స్వరూపంలోకి మార్చుకున్నాడు. పాపములకు బానిసై మానవుడు దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని గుణాన్ని మనసును పోగొట్టుకున్నాడు. అటువంటి పరిస్థితులలో ఆయన ఖైదంలోకి తన రక్తం చెందించి కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి బదులు ప్రాణమును ఆ ఆజ్ఞను నెరవేర్చి మొదటి ఆదాము వలన పాపము మానవుని ప్రవేశించినప్పుడు దాన్ని జయించి శరీరాశ, నిద్రాశ, జీవనమును ఆయన జయించి తిరిగి మానవునికి తన కుమారుడుగా స్వీకరించటం వలన ఆయన చేసిన ఆ గొప్ప కార్యాన్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసి దేవుని మహిమపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పైన వాటి సంగతులన్నిటిని మనకు జ్ఞాపకం చేసి అదృశ్యమైన వాటన్నిటిని మనకు బోధించి మర్మములను బయలుపరిచి దేవుణ్ణి మహిమపరుస్తుంది. రెండవది సాక్ష్యం ద్వారా, బై విట్నెస్ అంటాడు. ఆ విట్నెస్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడవై ఉన్నావని. ప్రభు దేవుని ఆత్మ ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి. మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం. మనం గలతీ లెఫ్ట్ రైట్ సైడ్ మీద భాగం చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీరు కుమారులై ఉన్నారు మరియు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. బానిసమై ఉన్న మనము కుమారుడవే. బానిసమైన మనము మన జీవితాలలో తిరిగి రక్షణ కార్యములను తిరిగి కుమారుడుగాను చేర్చబడి ఉన్నాం. దత్తపుత్రాత్మ ద్వారా టేకెన్ యు బ్యాక్ యాజ్ ఎ సన్ వర్చువల్లీ ఇన్ లీగల్ మేనర్. దత్తత తీసుకున్నాడు తిరిగి. అయితనమై దేవునికి దూరమైన మనలను దేవుని కుమారులుగా ఆత్మ ద్వారా ముద్రించిన మనము పాపమునకు లోనై బయటకు వెళ్ళిన మనల్ని తిరిగి తీసుకుని లీగల్లీ sanctified and taken back as the children of God. ఆయన ఆత్మను ఉంచి నీవు దాసుడవు కావు, కుమారుడవే అని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. You are no more a slave to the sin, rather you are the son and children of the ever living God. What a wonderful witness is giving. ఈ దీన్ని జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరితో మాట, అమ్మా నువ్వు అటువంటివి కాదురా బిడ్డ, you are above the angels, you have been taken as the children of God. దేవుని కుమార్తెలుగా స్వీకరించి ఉన్నారు. జగత్ పునాది వేయకమునుపే నిష్కలంకులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన నిన్ను కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఫస్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 గంటలు చూస్తే కృపా మహిమకు ఐశ్వర్యము కలుగులాగున మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు. ఇది పదే జ్ఞాపకం చేసి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హౌ గాడ్ వండర్ఫుల్లీ హస్ డన్ హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. దేవుని రక్షణార్థమైన కార్యం ఏదైతే జరిగించాడో అది జ్ఞాపకం చేస్తూ దేవుని నామాన్ని, తన కుమారుడైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, we are the children of God. Romans chapter 8 verse 16 ఏమంటాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. And here is the Holy Spirit which is giving witness that you are the children of God and you shall inherit the kingdom of God. దేవుని స్వాస్థ్యమును నువ్వు స్వతంత్రించుకుంటావు. You will be brought into the kingdom. దేవుని రాజ్యంలోకి చేర్చబడతామని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటాడంటే ఆ ప్రజలను, ఆ బిడ్డను దేవుని ఆత్మ ద్వారా నింపాడు. పరిశుద్ధాత్మతో పెంతెకొస్తు దినమందు నింపి ఆయన ఏం చేశాడంటే పరలోక ఆ యొక్క బహుమానాన్ని మనకిచ్చి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినమున ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆత్మని చేంజ్ చేయాలంటే అపొస్తలుల కార్యములు
2:33 నింపాడు మనలో. నింపి ఏం చేసి ఆత్మనిచ్చి అది ఒక కృపావరంగా మనం ఇది ఇచ్చి యాజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆయన ఏం చేశాడంటే ఆయన మనలోనికి వచ్చి ఆయన దుఃఖపరచకండి, మీరు ఆత్మ ద్వారా ముద్రించబడి ఉన్నారు కనుక ఆ ముద్రత నీ యొక్క యథార్థత కనుక నీ యొక్క ఐడి, ఇట్ ఈస్ గివింగ్ యూ ఐడి, ఇట్ ఈస్ గివింగ్ ఐడెంటిఫికేషన్ దట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యోహాను పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి యు హావ్ బీన్ ఐడెంటిఫైడ్ బై ది ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. చెప్పశక్తిగాని మూలంతో నీకు ప్రార్థన చేస్తూ దేవుని పిల్లలని ప్రార్థన చేస్తున్నటువంటి ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసి దేవుని మహిమపరుస్తున్నారు. దిస్ ఈస్ హౌ ద హోలీ స్పిరిట్ ఇస్ గోయింగ్ టు గివ్ విట్నెస్ అబౌట్ Son of God. It is the work of the Holy Spirit. మనము అది ఎన్ని రోజులకు సరిపోతాం, గుడికి వారంకు సరిపోతాం. ఈ వారం మా చెప్పిన వాక్యం వచ్చే వారం వినబడదు. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందంటే ఈ బలహీనత తెలుసు కనుక నిరంతరము మనం గంట కొట్టుకుంటూ ఆదివారం నాడు ఇచ్చిన వాక్యాన్ని నిరంతరము నువ్వు దేవుని కుమారుడు అమ్మ వాక్యం విన్నావు, ప్రార్థన చెయ్యి, లే పో ప్రార్థన చెయ్యి, 4 గంటలకి వెళ్ళి 4:30కే పాటలు మొదలవుతున్నాయి, 5 గంటలకు ప్రార్థన మొదలవుతుంది, వాక్యం మొదలవుతుంది. ఇది నీకు నిరంతరం జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఎవరో వచ్చేట్లు వేసి కూర్చుంటున్నాం మనం. దాట్ ఈస్ ద వే ద గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై. దేవునికి మహిమండి. దేవుగానే ఎట్లునండి ఇన్ని రోజులు బాగా పండుకునేవాడిని, ఇప్పుడు ఈ ప్రార్థన మొదలు పెట్టినప్పుడు దబుక్కునే లేస్తున్నాను. దాట్ ఈస్ ద వే ద గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై. ఆ రీతిగా దేవుడు మానవుని జ్ఞాపకం అంటే మహిమపరుస్తూ ఎస్ యు ఆర్ ద ఫస్ట్ బార్న్, నీవు దేవుని అనగా ప్రభువునకు ఇవ్వబడిన మొదటి సంతానంగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. 8:23 రైట్ సైడ్ మీద భాగంలో చూడండి. ఆత్మ యొక్క ఫలము నొందిన ఆత్మ ప్రథమ ఫలము నొందిన మనము కూడా కొరకు అనగా దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. We are the firstborns in the new creation. ఒక నూతన ఆ సృష్టిలో మొదటిగా జన్మించిన ప్రథమ కుమారుడిగా కుమార్తెగా ఈ సత్యాన్ని మన భాషలో చెప్పాలా, నా కుమారుడు నా కుమార్తె నువ్వు దేవుని తిరిగి జన్మించి ఇదిగో పరలోక రాజ్యంలో వారసుడిగా వారసురాలిగా నీవు యు హావ్ బీన్ బ్రాట్ యాజ్ ద ఫస్ట్ బోర్న్, ప్రథమ జ్యేష్ఠుడిగా నువ్వు తీసుకోబడుతున్నావు. Come to the Lord in every aspect. You are being born as the first child. అంటే నీలో నీ యొక్క బాధ్యతను జ్ఞాపకం చేసి నీకున్న సంబంధాన్ని బోధ చేసి తానంతట తానే అన్నిటినీ అంటాడు కిందికి వచ్చి. అంటే నాలోని సంగతులు తీసుకొని ఆయన కొత్త ఏం లేదండి. ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నాలోని సంగతులను తీసుకొని అవేంటివి వాక్యానుసారమైనటువంటి నేను వేటిని బోధించుతునో వాటిని తీసుకొని విని అనగా ఆ వాక్యం ఆయన విన్న వాటిని మాత్రమే నేను వాక్యము బోధించుచుండగా వాక్యము వినబడుచుండగా వినిన వాటిలో నుండి తీసుకుని ఆ మర్మం మనకు బోధిస్తుందని ఆ కింది యోహాను సువార్త 16వ అధ్యాయం ఆ కింది 14-15 వచనాల్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎస్ మై దేవుని బిడ్డలారా, ఆయన విన్నది ఏంటిది? సేమ్ ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన వాటిని తీసుకుని ఆయన చేసినటువంటి మిరాకిల్స్ లో ఒకటి చెప్తాను చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 2:9. ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవి పడలేదు, మనుషులు కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక అవి మనకు బయలుపరుస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎగ్జాంపుల్ ఎట్లా ఇప్పుడు వచ్చిన క్రైస్తవులు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలియదు. మరి ఎట్లా దేవుని యొక్క గొప్పతనం జ్ఞాపకం చేయాలి? పరిశుద్ధాత్మ నాయన కుమారుడు ఉన్నాడు. నాయన కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. చూడండి ఒకసారి, యు గో బ్యాక్ టు
లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆయన యెరూషలేమును ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలో నుండి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నారని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గుప్త శబ్దంతో దేవుని మహిమపరిచాడు. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదం వద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అయితే ఏమైంది? గొప్ప శబ్దంతో మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, ప్రతి మెరకల్ తర్వాత, ప్రతి స్వస్థత తర్వాత దేవుడు మన మధ్యకు వచ్చాడని, దేవుడు మనతో ఉన్నాడని దేవుని గొప్ప శబ్దంతో మహిమపరుస్తూ ముందుకు వెళ్ళారు. అయితే ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏ రీతిగా దేవుని యొక్క అద్భుతాలు, ఏ రీతిగా దేవుని యొక్క స్వస్థ, దేవుని యొక్క హీలింగ్ దేవుణ్ణి మహిమపరిచిందో అది లోకానికి తిరిగి కనపరిచి ఆయన సంగతులు బోధించి, ఆయన మిరకల్స్ బోధించి, స్వస్థతను బోధించి, బతికి ఉండగా ఏ రీతిగా దేవుడు తన యొక్క కార్యాన్ని చూపించాడో గుర్తు చేసి దేవుణ్ణి మహిమపరుస్తుంది. అంతే. కానీ నిరంతరం ఉంటుంది అది. నిరంతరం నీతో ఉండి ఆయన సంగతులు తీసుకుని ఆయన సువార్తను బోధించి దేవుని కార్యంలో ఏ రీతిగా మహిమ పొందాడో ఆ మహిమను కనపరచు ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్లోరిఫై చేస్తూ ఉంది. ఎస్. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఎందుకు ఆరాధింపాలి అనేది మరి బోధిస్తుందంటే, ఆయన మహాన గొప్ప దేవుడుగా, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం ఎక్కినయు సజీవుడు మన మధ్య ఉన్నాడు గనక ఆత్మస్వరూపమైన దేవుడు నీ ఆత్మతో ఆరాధించు. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో ఆరాధిస్తూ ప్రార్థిస్తుంటావో దేవుడు తనతో ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఆయన నామము ఘనత ప్రభావంలోకి లోనవుతుంది కనుక మహిమపరచబడుతుంది. ఆత్మతో ఏ రీతిగా ప్రార్థించాలో ప్రభు ఆత్మనే మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, 11 యోహాను సువార్త 11:4 and how God is going to be glorified అనే సంగతి మనం జ్ఞాపకం చేయబడుతుంది. 11వ అధ్యాయం జాన్ 11:4 మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన దేవుని మహిమ కొరకు. అది ఇది వట్టికి కాదు వచ్చింది. అక్కడ ఏమైతుంది? లాజరు, ఎస్, అది దేవుని మహిమ కొరకు చేయబడుతుంది. అది లాజరు లేచిరా, దేవుని మహిమ కొరకే. బురద పూసి కట్టాడు, పోయి కడుక్కోపన్నాడు, దేవుని మహిమపరచబట్టకే. నీ పాపలు క్షమించబడి ఉన్నవి, దేవుని మహిమ. ఈయనెవరాన్ని క్షమించడానికి? దేవుని మహిమపరచబట్టకే దేవుని కార్యం జరిగించబడుతుంది. Everywhere, all the miracles, all the things. దాన్ని తిరిగి జ్ఞాపకం చేయటం వలన దేవుని నామం వాళ్ళు ఏ రీతిగా మహిమపరిచి ఆదినమున చేశాడు. ఈ రోజున దేవుడు నీ జీవితంలో జోక్యం వలన సాక్ష్యం ఇచ్చి బోధించి దేవుని సంగతులు తీసుకుని తను బోధిస్తూ మనం జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగుతుండగా పరిశుద్ధాత్మ ఆ సత్యాన్ని విశుద్ధపరుస్తూ ఇట్ రేక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అగైన్ అండ్ అగైన్ దేవుని మహిమపరుస్తుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎస్, ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పాపం నిమిత్తమై నేను ఒప్పింపచేసి దేవుని నీతియు దేవుని తీర్పును ఒప్పింపచేసి దేవుని యొక్క సంగతులను మనకు బోధించి నేనే మార్గము సత్యమును జీవమున్న సంగతిని మనకు తెలియచేసి ఆయన విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్యజీవం పొందుతానని జ్ఞాపకం చేసి నీవు నా కుమారుడు నేను కనియున్నానని జ్ఞాపకం చేసి సంఘమునకు సువార్త సంబంధమైన సంగతులను బోధిస్తూ ఆత్మ సంబంధమైన మర్మములను మనకు ఇన్స్ట్రక్ట్ చేస్తూ మన జీవితంలో మనం ప్రభువుని ఏ రీతిగా వెంబడించాలో ఆరాధించాలో ఆయనను కొనియాడాలో మనకు బోధిస్తూ దేవుని యొక్క కార్యములను మనం తిరిగి మనకు జ్ఞాపకం చేసి బోధించి
సాక్ష్యం ఇచ్చి దేవునిలోని దేవుని సంగతుల ద్వారా దేవుడు ఏ రీతిగా మహిమపరచబడినాడో దానిని మనకు తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తుందని తెలియజేస్తున్నాను. అండ్ దాట్ ఈస్ వాట్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో పరిశుద్ధాత్మను ఉన్నదని గ్రహించి దేవుడు నీలో ఉంచిన ఆత్మను నువ్వు ఒకసారి తిరిగి దాన్ని డోంట్ క్లోజ్ ఇట్, యు ఓపెన్ ఇట్, ఇట్ విల్ రివీల్ యూ సో మెనీ డివైన్ ఫ్యాక్ట్స్. నీలో ఆత్మను దాచిపెట్టు, మూత పెట్టి ఉంచకు. ఇట్ ఈస్ దేర్ ఇన్ వితిన్ యూ. ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ఇవ్వబడినది. దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది. చెప్పసౌక్య మూలులతో నీ కొరకు తండ్రి అని అబ్బా అని తండ్రిని ప్రార్థన చేస్తుంది. ఆత్మీయ తన మనం జ్ఞాపకం చేస్తుంది, దేవుని కుమారుని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నేను ఆత్మను దేవుని కుమారుని జ్ఞాపకం చేస్తుంది. మీరు ఆత్మ ఉంది కనుక నేను జ్ఞాపకం చేసి దేవుని మహిమపరుస్తుంది. లెట్ అవర్ బాడీ ఆన్ అవర్ సోల్, లెట్ అవర్ లైఫ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్, అండ్ దట్ గ్లోరీ విల్ బి షోన్ టు ది వరల్డ్, అండ్ ద గాడ్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవిత విధానంలో దేవుడు మహిమపరచబడుతుంది, పరిశుద్ధాత్మ కార్యం చేస్తుంది. యు ఆర్ నాట్ అన్ ఐడియల్ మ్యాన్, యు ఆర్ నాట్ అన్ ఐడియల్ ఉమెన్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. జగత్ పునాది వేయకముందే దేవుడిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన రక్తంతో నేను విమోచించి ఉన్నాడు. ఆయన ఆత్మతో నేను ముద్రించి ఉన్నాడు. కనుక నువ్వు దేవుని కుమారుడు కుమార్తె. దేవుని నీ యొక్క ఉన్న స్థితిని బట్టి, నీకు ఇచ్చినటువంటి నూతన స్వభావం బట్టి, కుమారత్వం బట్టి, పరలోక స్వాస్థ్యం బట్టి దేవుణ్ణి సాక్షి బిడ్డగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేకులకు ఈ సంగతిని బోధించి జ్ఞాపకం చేస్తుంది. నిజమే, దేవుని మహిమపరుస్తుంది. లెట్ యువర్ లైఫ్ be a blessing to the people, that the Lord and the God and Jesus Christ may be glorified. Allow the Holy Spirit to come into you and to expose you and to illuminate you, and let the God's wisdom through your obedience and faith fill you, that you may be a blessing to the many, that the Lord and Jesus Christ may be glorified through your life. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. 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 ఏమైనా బిడ్డలారా, మరి I think we have closed the right time. మనము పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మనం చేసుకుంటూ వచ్చాము. Now we have done the work of the Holy Spirit. Now next we have to go to, there are lots of things about the Holy Spirit. మరీ ఎక్కువ లోతుగా కాకుండా మర్మములన్నీ మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ విల్ బి ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో. హౌ డస్ ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గోస్? ఇందులో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి మనకు. ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 7 పర్సనాలిటీస్ ఉన్నాయి దాంట్లో. దాని తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది, అయిన తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది. ఇవన్నిట్లో కూడా మరి మనం లోతుగా చేయవలసిన అదొక 5-6 ప్రసంగాలు మనకు అవుతాయి. అవి సిద్ధపడుతూ రాబోయే చూద్దాం. మీరు బైబిల్ వాక్యంలో ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ కృపావరణ గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి వాటిని కూడా చదువుతూ ఉన్నప్పుడు ఐ విల్ గివ్ యూ సమ్ ఇంటర్ప్రిటేషన్. సో మెంటలీ ప్రిపేర్ అండ్ ఆల్సో ప్రే ఫర్ మీ దట్ ద లార్డ్ మే ఓపెన్ హిస్ విజ్డమ్ ఇన్ టు మై హార్ట్. దేవుడు తన జ్ఞానాన్ని దేవుడు మనకు కలిగి చేయడం ప్రార్థిస్తున్నాం. అంటే ఎన్నో ప్రసంగాలు చేశాం, కానీ ఎవ్రీ టైమ్ ఇట్ బ్రింగ్స్ ఎ న్యూ థాట్ అండ్ ఎ న్యూ ఆలోచన వస్తుంది కనుక దేవుని ప్రార్థించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.